నోరుంది కదా అని ఇష్టారీతిని మాట్లాడితే ఊరుకునేది లేదని టీడీపీ నేత పట్టాభిని హెచ్చరించారు కడప వైఎస్ఆర్సీపీ శ్రేణులు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పట్టాభి దిష్టిబొమ్మను గాడిదపై ఊరేగించారు. వైఎస్ జగన్ కు పట్టాభి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు వైఎస్ఆర్సీపీ నేతలు. జగన్ సార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభి బోసిడీకే, జగన్ సార్ పై అనుచిత వ్యాఖ్యలు బోసిడీకే పట్టాభి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు లీడర్లకు క్షమాపణ వెంటనే బోసిడీకే. భారతమ్మ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. అతను ఏం మాట్లాడతాడో అతనికి ఏమన్నా అర్థమైతుందా? జగన్మోహన్ రెడ్డి గారు గమ్మున ఉన్నారని అతను నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కత్తి పదును తగ్గినంత మాత్రాన కత్తి పనైపోయినట్లు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మౌనంగా ఉన్నంత మాత్రాన ఆయన పనైపోయినట్లు కాదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఆడే ఆటలకే, మీరు మాట్లాడే మాటలకే 2029లో మీ అందరికీ వడ్డీ, చక్రవడ్డీ, భూ చక్రవడ్డీతో సహా తిరిగిస్తాడు. గట్టిగా చెప్తున్నా, ఈ మీడియా ముఖంగా చెప్తున్నా, పట్టాభి కడప గడ్డ మీద నుంచి చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఏవైతే నువ్వు వ్యాఖ్యలు చేస్తావో ఆ వ్యాఖ్యలకు సంబంధించి మా నాయకునికి క్షమాపణ చెప్పు. లేకపోతే 2029లో నీ దిష్టి బొమ్మకి బదులుగా నిన్నే గాడిదపై ఊరేగిస్తామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. గత 2 రోజుల కిందట బోసుడీకే పట్టాభి అని ఆయనకి ఎందుకు వచ్చిందో ఆ సందర్భం తెలియదు. ఏమంటాడు? జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు, ఒక పార్టీకి సంబంధించిన అధినాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అనే ఒక గౌరవం కూడా లేకోకుండా వాడు ఈ విధంగా వైఎస్ఆర్ కార్యకర్తలను కవింపు చర్యలకు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు మానుకోవాలి. ఇప్పటికైనా కూడా 164 సీట్లు ఇచ్చి మీకు బ్రహ్మరథం పట్టారు ప్రజలు. మీకు అసలు 11 సీట్లను పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు మీకున్నటువంటి ఆ మెజారిటీని బట్టి చూస్తే. కానీ మీరు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించాల్సింది పోయి ఎంతసేపు ప్రతిపక్షాన్నే పట్టించుకుంటా ఉన్నారు. ప్రతిపక్షం 11 సీట్లకు ఎందుకు అంత భయం వస్తుందో మాకు అర్థం కావడంలే.